హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. మొన్న నీట్, నిన్న నెట్, సెంట్రల్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైనా పేపర్ లీక్, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థం చేస్తున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్కి సంబంధించి బీహార్లో వెలుగు చూసిన విషయాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నీట్ మంటలు దేశవ్యాప్తంగా సెగలు పుట్టిస్తున్నాయి. పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ నిజమేనని తాజాగా బయటకొచ్చింది. పరీక్షకు ముందు రోజు రాత్రే ప్రశ్నాపత్రం తమకు అందిందని బీహార్లో అరెస్ట్ అయిన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. నీట్ అక్రమాలపై దర్యాప్తునకు బీహార్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 14 మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో ధన్పూర్ టౌన్ కౌన్సిల్లో పనిచేసే జూనియర్ ఇంజనీర్ సికిందర్ యాదవేందుతో పాటు 3 నీట్ అభ్యర్థులు ఉన్నారు. అరెస్టైన విద్యార్థుల్లో ఒకడైన అనురాగ్ యాదవ్ సికిందర్ కు స్వయానా మేనల్లుడు. అతడే పోలీసులకు కీలక సమాచారం ఇచ్చాడు. కోటాలో నీట్ కోచింగ్ తీసుకుంటున్న తనకు మే 4వ తేదీ రాత్రి మావయ్య నీట్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ ఇచ్చారని, రాత్రంతా దాన్ని బట్టి పట్టానని చెప్పాడు. తెల్లారి పేపర్లో అవే ప్రశ్నలు వచ్చాయని వెల్లడించారు. ఈ మేరకు పోలీసులకు లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చాడు అనురాగ్ యాదవ్. నీట్ సహా అన్ని రకాల ఎంట్రన్స్ పరీక్షా పేపర్లు 30 లక్షలకు తమ వద్ద దొరుకుతాయని సికిందర్కు పేపర్ ఇచ్చిన ముఠా చెప్పినట్లు స్టేట్మెంట్లో పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం బీహార్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహాయకుడికి ఈ లీకేజ్తో సంబంధాలున్నట్టు సంచలన ఆరోపణలు చేసింది బీజేపీ. తేజస్వి పిఏ పరీక్షకు 4 రోజుల ముందు ఆర్సీడీ విభాగానికి చెందిన ఉద్యోగికి ఫోన్ చేసి జూనియర్ ఇంజనీర్ సికిందర్ యావెందు కోసం పట్నాలోని ఎన్హెచ్ఏఐ గెస్ట్ హౌస్లో ఒక గది బుక్ చేసినట్టు ఆరోపించారు బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా. ఈ ఆరోపణలను ఆర్జేడీ తిప్పికొట్టింది. తనపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఎదురుదాడి చేశారు తేజస్వి యాదవ్. పేపర్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది విపక్ష కూటమి. ఈ పరిస్థితిని ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీగా అభివర్ణించారు ఇండియా అలయన్స్ నేతలు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేసిన ప్రధాని మోదీ దేశంలో పేపర్ లీక్ను మాత్రం అడ్డుకోలేకపోతున్నారంటూ చురకలంటించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మరోవైపు దేశవ్యాప్తంగా నీట్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పరీక్షను రద్దు చేయాలంటూ ధర్నాలు చేస్తున్నారు విద్యార్థులు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు డమ్మీ కరెన్సీ నోట్లు జల్లుతూ ఆందోళన నిర్వహించింది ఎన్ఎస్యుఐ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది. దేశం మొత్తం అట్టుడుకుతున్న నీట్ కౌన్సిలింగ్ ఆపేందుకు మరోసారి నిరాకరించింది సుప్రీంకోర్టు. ఎన్టీఏకు వ్యతిరేకంగా వివిధ హైకోర్టుల్లో జరుగుతోన్న విచారణలపై స్టే విధించింది. subscribe to KTV Telugu KTV Telugu channel.